కానీ వాళ్ళు ఏం మాట్లాడతాడు? ముఖ్యమంత్రి నీవు గల్లీ స్థాయి నాయకుడు అనేది మళ్ళీ ఒకసారి రుజువు చేసుకున్నావు. నిజమే, మాకు రాదా భాష? వాడెంత గొట్టంగాడు, కేసీఆర్ కాలి గోటి సరిపోడు అనొచ్చు మేము కూడా. మేము అనడం లేదు. నువ్వు రండవు, నువ్వు కొజ్జవని కూడా అనొచ్చు, మేము అనడం లేదు. మాకు విజ్ఞత ఉంది. నీకు కేవలం అది ఒక్క భాష వచ్చు కావచ్చు, మాకు అన్ని భాషలు వచ్చు, అన్ని 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 పద్ధతుల్లో మాట్లాడవచ్చు. విజ్ఞతతో మాట్లాడవచ్చు. ఒకవేళ నువ్వు దాంట్లోనే పోటీ పెట్టుకుందాం అనుకుంటే అది కూడా మాట్లాడవచ్చు. ఎందుకు వస్తుంది? రండలు మాట్లాడే భాష అది. ఇతరులు చావు కోరుకోవడం అనేది రండగాలు చేసే పని, కొట్టాడితోడు చేసే పని కాదు. ఒకటి దంతుంటే ఇంకోడు కింద పడి బొర్రెటోడు మాట్లాడే మాటలు అవి, శాపనార్థాలు పెట్టే మాటలు. ఎప్పుడు నీ పెళ్ళనడు ముట్టుకోలేదే కేసీఆర్? నీది కంపునోరని తెలుసు, నీది మురికాలో కంటే అధ్వానమైన నోరని సంగతి కూడా తెలుసు. నువ్వు కేసీఆర్ స్థాయి కాదు, ఆ విషయం మొదలు గుర్తుపెట్టుకోను. ఏదో తంతే పొరపడ్డాడన్న సామెతతోని అది నిజమైన పద్ధతుల్లో వచ్చి కాసేపటికి ఆ పదవిలో పడుండొచ్చు నువ్వు, కానీ నీది ఆ స్థాయి కాదని మరోసారి నిరూపించుకున్నావు. ముఖ్యమంత్రి స్థానాన్ని దిగదార్చే పద్ధతుల్లో ఎక్కడ మాట్లాడింది? ఎవడన్నా ఎన్నికైనా కొత్త సర్పంచ్లకు చెప్తే కదా, నువ్వు డెడికేటెడ్గా పనిచేయండి, అందరు కలుపుకొని పనిచేయండి, ప్రజలు మీకు ఇచ్చిన బాధ్యతలను పూర్తిగా నెరవేర్చండి, మీ విజయం సాధించండి అని చెప్పొస్తారు ఎవరైనా. నీ చెత్తవాగుడితోని వచ్చిన వాళ్ళ బ్రెయిన్ జడగొట్టి ఏం సమాచారం తీసుకుపోయారు? వాళ్ళు ఏం మోసుకపోయారు నీ దగ్గర నుంచి మెసేజ్? ఇట్లా బూతులు మాట్లాడాలి కావచ్చు మేమని మోసుకుపోయారు. ముఖ్యమంత్రి అంటోడు మాట్లాడేటప్పుడు సో ఉండాలి కదా. ఒకటి మాత్రం వాస్తవం రేవంత్, కేసీఆర్ని ఏదో ఈ రాయి కట్టుకొని నిలబడి సావు, ఆ రాయి కట్టుకొని నిలబడి సావు అని మాట్లాడుతున్నావు కదా. ఒక్కటి వాస్తవం నేను చెప్తున్నా, సాధారణ ఎన్నికలు వచ్చిన మరుక్షణమే ప్రజలు నువ్వు ఎక్కడ రోడ్డు మీద కనపడ్డా తప్పకుండా బండరాలు నీకు గట్టి హుసేన్